ఇదే అప్పుల మీద చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఏ విధంగా దుష్ప్రచారం చేశారంటానికి నేను ఒక వీడియోలు చూపిస్తాను సార్, దయచేసి ఒక 2 minutes, ఎందుకంటే ప్రజలు కూడా వినాల్సినటువంటి అవసరం ఉంది. ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద వీళ్ళు దుమ్మెత్తి పోస్తూ అబద్ధాలని ఏ విధంగా ప్రచారం చేశారో చూడండి సార్. చంద్రబాబు నాయుడు గారు అసలు ఆదాయం లేకుండా అప్పులు చేస్తే అసలు ఆదాయం లేకుండా అప్పులు చేస్తే ఏమవుతుంది తమ్ముళ్ళు? చెప్ప మిగులుతుంది మనకు. దేనికి అడక్క తినడానికి? ఏంది చెప్ప మిగులుతుంది? చంద్రబాబు నాయుడు గారు చెప్పింది చెప్ప మిగులుతుంది. ఆదాయం లేకుండా అప్పులు చేస్తే చెప్ప మిగులుతుంది. ఇప్పుడు నువ్వు మరి ఆ చెప్పలు ఎన్ని ఇస్తున్నావు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి? ఇప్పుడు కదా మిగిలింది చెప్ప. ఈ 10 నెలల కాలంలో ఆదాయం తగ్గిపోయింది. ఒక పక్క ఆదాయం తగ్గిపోతూ 1,55,000 కోట్లు అప్పు చేసి ఆ చెప్ప ఎవరికి పెట్టారు చంద్రబాబు నాయుడు గారు? ఆ చెప్పేమో జనాలకు పెట్టి ఆ 1,55,000 కోట్లు ఎవరు జేబుల్లోకి పంపించారు? ఇది అర్థం కాని ప్రశ్న, మాట్లాడదాం దానిపైన. మళ్ళీ ఇంకా ఆదాయం లేకుండా అప్పులు చేస్తే ఏమవుతుంది తమ్ముళ్ళు? చెప్ప మిగులుతుంది మనకు. దేనికి అడక్క తినడానికి? అడక్క తినడానికి కాదా? 8 లక్షల కోట్ల రూపాయల అప్పులు చేసిన వ్యక్తి ఎవరు? ఇంకా కావాలా మీకు అప్పులు? ఎవరు కడతారు? జగన్మోహన్ రెడ్డి కడతాడా? ఎవరు కడతారు? మీరే కట్టుకోవాలా లేదా? మీ మీద అప్పుల భారం పెట్టి విశాఖపట్నాన్ని అభివృద్ధి చేస్తాడంట. సంపద సృష్టించడం తెలుసా అని అడుగుతున్నా. రేపు సంపద సృష్టించడం తెలుసా అని అడిగారు కదా చంద్రబాబు నాయుడు గారు. మీరు ఈ 10 నెలల కాలంలో ₹1 ఏ సంపద సృష్టించారో చెప్పండి. అప్పులు సృష్టి చేశారు, మీరు సంపదని దోపిడీ చేశారు. 99 పైసలతో ఊరు పేరు లేనటువంటి ఒక ఉల్ఫా అనేటటువంటి ఒక వర్సా కంపెనీకి 60 ఎకరాల 3,000 కోట్ల విలువైన భూమిని దోచిపెట్టే కార్యక్రమాల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఇండి చిప్పు, బొండి చిప్పులు లేనటువంటి కంపెనీలన్నిటికీ దోచిపెట్టే కార్యక్రమం చేసి మీరు సంపద ఎక్కడ సృష్టించారు? తమ్ముళ్ళు మీ తలకాయలే మిగుతాయి. తమ్ముళ్ళు మీ తలకాయలే మిగిలితే ఇంకేం మిగలవు. ఇప్పుడు ఆ తలకాయలు కూడా లేదు కదా. ఆ మెడ మీద ఉన్న తలకాయలను కూడా అమ్మేసి తీసుకొని వస్తున్నారు కదా చంద్రబాబు నాయుడు గారు. అప్పు దానికి సమాధానం చెప్పండి. తలలు కూడా తాకట్టు పెట్టే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. మన రాష్ట్రంలో అందరూ ముఖ్యమంత్రులు 18 మంది. 3,65,000 కోట్ల రూపాయలు అప్పు అయింది నాతో కూడా కలిపి. అప్పుల అప్పారావు వచ్చి ఎంత చేశాడు తెలుసా? 10 లక్షల కోట్లు. అవునా కాదా? ఇదే వీడియోలో సార్ 8 లక్షల కోట్లు అయిపోయింది. అందుకని నేను 3 కలిపి వీడియో 8, 10 తర్వాత 13 అంటాడు. చూడండి, 10 లక్షల కోట్లు అప్పు అయిందంట జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో. ఎక్కడైంది? మీరే బడ్జెట్లో ఇచ్చారు కదా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఆయన అప్పు ఎంత అనే దాని మీద. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 3,32,500 కోట్ల రూపాయల అప్పు మాత్రమే చేశారు 5 సంవత్సరాల కాలంలో. దాంట్లో కూడా 2 సంవత్సరాలు కోవిడ్ ఉన్నా కూడా కేవలం 3,32,500 కోట్లు 5 ఏళ్ల సమయంలో 2 ఏళ్ల కోవిడ్ ఉన్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చేసింది. దాంట్లో 2,75,000 కోట్లు డీబీటీ రూపంలో ప్రజలకి ఏదైతే నేరుగా అందించారో, 30,000 కోట్ల రూపాయలు కోవిడ్ సమయంలో ఏదైతే కోవిడ్ని కంట్రోల్ చేసేటటువంటి దానికి సంబంధించి ప్రజల ఆరోగ్యానికి సంబంధించి ఖర్చు పెట్టారు. 1,92,000 కోట్ల రూపాయలు అసలుకి సంబంధించి అసలు వడ్డీ అప్పులకు సంబంధించి 1,93,660 కోట్లు 5 సంవత్సరాలకు సంబంధించి కట్టారు. 36,280 కోట్లు ఒక సంవత్సరం, తర్వాత 33,000, తర్వాత 36,000 కోట్లు, తర్వాత 41,000 కోట్లు, తర్వాత 46,000 కోట్లు. అంటే దాదాపు 2 లక్షల కోట్లు అసలు వడ్డీకి చెల్లించారు. 2,75,000 కోట్లు డీబీటీ రూపంలో వంచారు. మళ్ళీ 4 పోర్టులు, 10 ఫిషింగ్ హార్బర్లు, 6 ఫిష్ ల్యాండ్ సెంటర్లు, 17 మెడికల్ కాలేజీలు, ఏదైతే ప్రజలకు సంబంధించి గ్రామాల్లో సచివాలయం, రైతు భరోసా కేంద్రం, హెల్త్ క్లినిక్, డిజిటల్ లైబ్రరీ, ఏదైతే ఇవన్నీ కూడా ప్రభుత్వం నిర్మిస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఇంత చేస్తే 10 లక్షల కోట్ల అప్పు మేము చేసామని చెప్పి ఇంకా దుష్ప్రచారం చేస్తూ చూడండి. జగన్మోహన్ రెడ్డి కడతాడా? మీరే కట్టాలా. కట్టకపోతే శ్రీలంక మారిగా తయారవుతుంది. తమ్ముళ్ళు, ఎప్పుడైనా సరే ఒక మంచి ప్రభుత్వం అంటే ఖర్చులు తగ్గించి ఆదాయాన్ని పెంచేది ఒక మంచి ప్రభుత్వం. అవునా కాదా తమ్ముళ్ళు? అదే కానీ అందుకని చిల్లర ఖర్చుల కోసం 150 కోట్లు చిల్లర ఖర్చుల కోసం అంతకుముందు ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పెడితే ఆ చిల్లరలో 8,000 కోట్లు చిల్లర ఖర్చులు అయ్యిద్దని చెప్పి ఈ బడ్జెట్ దీంట్లో పెట్టేసి దోచుకునే కార్యక్రమం చేసిన చిల్లర ముఖ్యమంత్రి అని నేను అంటలా, చిల్లర ప్రభుత్వం అంటున్నా. చిల్లరను కూడా చిల్లర పేర్లతో కూడా 1,000 కోట్ల రూపాయలు దోపిడీ చేసుకునేటటువంటి వాళ్ళని మంచి ప్రభుత్వం అంటారు. ఏ ప్రభుత్వం అంటారు చంద్రబాబు నాయుడు గారు? అప్పుల కోసమే ఆర్థిక మంత్రి. ఎక్కడ చూసినా అప్పులు. 13 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశారు. 13 లక్షల కోట్లు 8 అయిపోయింది, 10 అయిపోయింది, 13 లక్షల కోట్లు ఎన్నికల ప్రచారం ఒక వారం రోజుల ముందు. ఈ అప్పులు ఎవడు కడతాడని నేను అడుగుతున్నా. ముఖ్యమంత్రి కడతాడా? సాక్షి పేపర్ కడుతుందా?
కడాని ఈ అప్పులు కట్టే బాధ్యత ఇక్కడ ఉండే ప్రజానీకం ఉంది. అవునా కాదా అని ఇప్పుడు మరి ఏ హెరిటేజ్ కడుతుందా, నీ ఈనాడు పత్రిక కడుతుందా, ఆంధ్రజ్యోతి పత్రిక కడతా, హెరిటేజ్లో పాలు పెరుగు మజ్జిగ చెప్పలేని కూడా అమ్ముతారు కదా, అవన్నీ అమ్మి కడతారా చంద్రబాబు నాయుడు గారు? సాక్షి పత్రిక కట్టిద్దా, జగతి పబ్లికేషన్ కట్టిద్దా అన్నారు కదా. జగన్మోహన్ రెడ్డి మీ ప్రభుత్వం అప్పులు చేస్తే ఆ ప్రభుత్వం అప్పులు తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కట్టాలి, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అప్పులు చేస్తే తర్వాత మీ ప్రభుత్వం కట్టాలి. మీరు మళ్ళీ రేపు దిగిపోయిన తర్వాత ఈ నెత్తిన పడినటువంటి భారం మొత్తం మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారే మళ్ళీ ముఖ్యమంత్రి అయి తీర్చాలి. మినిమం సెన్స్ ఉండే వాళ్ళకైతే ఇది అర్థమవుతుంది. మరి 4 సార్లు ముఖ్యమంత్రి, 45 ఏళ్ల రాజకీయ అనుభవం, మీ బ్రాండు, మీ విజను అని చెప్పి మాట్లాడతారు కదా. ఇప్పుడు ఎవరు కడతారు ఈ అప్పులు? ఇప్పుడు మీరు తెస్తున్నటువంటి అప్పులుకి అసలు వడ్డీ కలిపి ఎవరు కట్టాలి? నెక్స్ట్ వచ్చిన ప్రభుత్వమే కట్టాలి కదా. అందుకని నెక్స్ట్ వచ్చిన ప్రభుత్వాలు కూడా ఏం చేయకూడదు, ఈ రాష్ట్రం ఇలానే సర్వనాశనం అయిపోవాలనేటువంటి ఒక పెద్ద టార్గెట్తో ఈ విధంగా అప్పులు చేసి దుబారా చేస్తున్నారా? అప్పులు చేస్తున్నారు. అప్పులు చేసి వీళ్ళు వెళ్ళిపోతే మనమే కట్టాలి ఈ డబ్బులంతా. అంటే ఇప్పుడు అన్ని అయిపోయినాయి. ఎంఆర్ఓ ఆఫీసుని తాకట్టు పెట్టాడు, కలెక్టర్ ఆఫీసుని పెట్టాడు, హాస్పిటల్ బిల్డింగ్ పెట్టాడు. ఇంకా మిగిలింది ఒకటి, మీ సొంత కొంప. మన భూమి తప్ప అన్ని అయిపోయి. ఇంత ముఖ్యమంత్రి మేము ఎక్కడ ఎంఆర్ఓ ఆఫీసులను తాకట్టు పెట్టలా, మేము ఎక్కడ కలెక్టర్ ఆఫీసులు తాకట్టు పెట్టలా, ఛాలెంజ్ విసురుతా ఉన్నా ఇదే వేదిక సాక్షిగా. ఏ ఎంఆర్ఓ ఆఫీసు తాకట్టు పెట్టాము మీరు అధికారంలో ఉన్నా కదా చూపించండి. బయట పెట్టాలా? సీఎం కదా, జి మీడియా కూడా ఉంది కదా సార్. మేము ఏ ఎంఆర్ఓ ఆఫీసునో ఏ కలెక్టర్ ఆఫీసునో మేము ఎక్కడ తాకట్టు పెట్టి తేలా, ఇదే విధంగా ఛాలెంజ్ విసురుతున్నాం. కానీ మీరు చేసినటువంటి అబద్ధాలు, మనుషులు మీ తలకాయలు మీ కొంపలు కూడా తాకట్టు పెడతా అంటే వీళ్ళకి ఇల్లు అనే మాట రాదండి. ఇలా జీవితం అంటే ఇంట్లోకి ఫోన్ చేసి కొంపకు వస్తున్నాను అన్నం వండమని చెబుతారు. వీళ్ళు ఇంటికి వచ్చేటప్పుడు మనం ఇంటికి వస్తున్నామని ఫోన్ చేస్తాం, వీళ్ళు కొంపకు వస్తున్నామని ఫోన్ చేస్తారు. లేచిన దగ్గర ఇలా కొంప కరకట్ట కొంపలో ఉండి అలానే అలవాటు అయిపోయింది. ఇళ్లలో ఉండే వాళ్ళు అయితే కొంప అనరండి, ఇళ్లలో ఉండే మనుషులు అయితే ఎవడు కొంపండు. వీళ్ళు మరి మాట్లాడితే లేచిన దగ్గర కొంప జనాలు కూడా అట్లానే మీ కొంపలు కూడా తాకట్టు పెడతాడని చెప్పి ఇలాంటి మాటలన్నీ చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు కదా. ఇప్పుడు ఈ అప్పులకు సంబంధించి ఎవరు కడతారు? దీనికి సంబంధించి ఈ అప్పులు తీసుకొని వచ్చి ఏం చేశారు? ఈ 1,55,000 కోట్ల అప్పులో ఇదిగో నేను పలానా పథకం, అమ్మఒడి ఏమైనా ఇచ్చారా? ఏదైతే రైతు భరోసా ఏమైనా ఇచ్చారా? ఫీజు రియంబర్స్మెంట్ ఏమైనా సకాలంలో ఇచ్చారా? ఇప్పుడు ఆల్రెడీ ఇంకా 7,000 కోట్లు పెండింగ్ ఉంది ఫీజు రియంబర్స్మెంట్. గడిచిన ఏడాది ఈ ఏడాది కలిస్తే ఒక సిలిండర్ ఇచ్చారు ఏక నిరంజన్ లాగా, లింగులిటికి మంటే వాటికి ఇంకా డబ్బులు ఇలా. ఏదైతే నిరుద్యోగ భృతి ఒక్కరికి ఇవ్వాల, కొత్త పెన్షన్ ఒకటి ఇవ్వబోగా 3.5 లక్షల పెన్షన్లు ఇప్పటికే తొలగించారు. ఏదైతే ఇవన్నీ ఏ ఒక్క పథకం చేయకుండా ఏం చేసి ఎంఆర్ఓ ఆఫీసులు అవి తాకట్టు పెట్టారన్నారు. ఇప్పుడు ఏపీఎండీసీని నడివీధిలో తాకట్టు పెట్టేస్తున్నారు. అదే కదా సార్, ఇంత దారుణంగా. మరి వాటికి పెట్టిన కండిషన్స్ ప్రమాదకరంగా మారుతుంది రాష్ట్రం. మీరు ఇప్పుడు ఇందాక ఇంట్రడక్షన్ లో చెప్పారు, అందుకని మళ్ళీ రిపీట్ ఎందుకని చెప్పలేదు. ఇప్పుడు ఆ కండిషన్స్ వల్ల ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేది, ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి భవిష్యత్తులో కూడా ఎవరైనా అప్పులు ఇవ్వాలి అన్నా కూడా ఇదే కండిషన్స్ ఇస్తారు. ఈ బేస్ లోనే ఇంకో 5,000 కోట్లు రేపు పొద్దున్న చేయబోతున్నారు ఏపీఐఐసిసి ద్వారా. మళ్ళీ ఇప్పుడు ఏదైతే ఇప్పుడు చేసినటువంటి 9,000 కోట్లు ఈ కార్పొరేషన్ ద్వారా ఏదైతే పెట్టారో, ఆంధ్రప్రదేశ్ లో విలువైనటువంటి భూములన్నింటినీ ఏపీఐసిసికి కింద హ్యాండ్ ఓవర్ చేసేసి, ఏదైతే ఇప్పుడు గనుల శాఖ ఎలా హ్యాండ్ ఓవర్ చేశారో సేమ్ 5,000 కోట్ల అప్పు కూడా ఇదే బేస్ లో తీసుకురాబోతున్నారు. మళ్ళీ మనం 4 రోజుల్లో దాని మీద డిబేట్ కూడా ఖచ్చితంగా పెడతాం. ఇప్పుడు 9,000 కోట్లు ఎలా చేశారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు చేయకపోయినా 10 లక్షల కోట్లు అప్పు అని చెప్పి ఇదిగోండి టిక్ టిక్ ఒకసారి ఇది చూపించండి అన్న. టిక్ టిక్ అప్పులు బాంబు వేసి బాంబు ఫోటో వేసి అప్పుల బాంబు అని రాశారు కదా. రాసి అన్నపూర్ణ అప్పుల కుప్ప అని రాశారు కదా. ఇక్కడ చూడండి, ఆంధ్రప్రదేశ్ ఆర్థిక విధ్వంసకారుడు జగన్ అని మీరు రాశారు కదా. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఆర్థిక విధ్వంసకారుడు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్తో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ శాఖతో పాటు ఈ పత్రికలు, ఈ నిజాలను దాచినటువంటి ఈ పత్రికలు, ఆ రోజు అబద్ధాలు రాసినటువంటి ఈ పత్రికలు ఆర్థిక విధ్వంసకారులు. ఏదైతే జమ్మూ కాశ్మీర్లో పహల్గా ఉగ్రవాదుల కంటే దారుణమైనటువంటి ఉగ్రవాదులు వీళ్ళు. ఎందుకంటే అక్కడ ఉగ్రవాదం ఎలా ఉందో దేశవ్యాప్తంగా ఈరోజు చర్చ జరుగుతూ ఉందో, ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఈ అప్పుల ఉగ్రవాదం, ఆర్థిక ఉగ్రవాదం, రాష్ట్రాన్ని 99 పైసలకి విశాఖపట్నాన్ని సేలుకు పెట్టినటువంటి దాని మీద, వీటన్నిటి మీద, ఈ ఉగ్రవాదుల మీద కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతుంది. ఇలా బట్టలు లేకుండా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఫోటో వేసే దమ్ము, మగతనం మీ 2 పత్రికలు ఉందా? మేమేం ఇట్లాంటి సాక్షి పత్రిక ఇట్లా బట్టలు లేకుండా వేయదు. ఎందుకంటే సాక్షి పత్రిక వేసేదైతే ఎప్పుడో చంద్రబాబు నాయుడు గుడ్డలోడు తీసేసేవాళ్ళు. మీరు రామారావు గారిని కూడా ఇలానే బట్టలు లేకుండా కార్టూన్లు వేశారు. మీ బతుకది. ఇలానే జగన్మోహన్ రెడ్డి గారు కూడా అసలు మీరు పత్రిక నడుపుతున్నారా, ఏదైతే రాజకీయ వ్యభిచారం ఏమైనా చేస్తున్నారా ఛానల్ ముసుగులో?
ఎవడన్నా ఇలా బట్టలు లేకుండా ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని చూడండి సార్, పాము బోర ఊతున్నట్టుగా వేశారు కదా. మీరు మగాళ్ళు అయితే మీ పత్రిక నడిపేవాళ్ళు వేయండి. చంద్రబాబు నాయుడు ఇప్పుడు అప్పులు తీసుకొని వచ్చిన దాని మీద తాకట్టు పెడుతున్నాడు అనే మీద పవన్ కళ్యాణ్ ఆయన అప్పులను తీరుస్తా అని చెప్పి వీడియోలు ఉన్నాయి కదా. నేను అప్పులను తీర్చేస్తాను, కొత్త అప్పులు కూడా మేము చేయమని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు కదా. ఇదే బట్టలు లేకుండా ఇద్దరిని కూర్చోబెట్టేస్తారా మీరు ఫోటోలు? మీ సంస్కారం లేకుండా పత్రికలు నడుపుతావు. వార్తలు చూడండి సార్, మరీ దారుణం. 9,000 కోట్ల అప్పు గురించి వార్త కూడా రాయాల. ఇది రాష్ట్రంలో ఆ పత్రికలు ఏం చేస్తా ఉన్నాయి? దిండ్లు పోయాను, పరుపులు, దిండ్లు, లైట్లు, ఏసీలు, ఇది వార్త అండి. రైట్.